వెంకటేశ్వర స్వామిని ఏ నక్షత్రంలో దర్శనం చేసుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? శ్రీమన్నారాయణుడు సృష్టికి మూలపురుషుడు. విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. ఆకాశంలో మనం చూసే నక్షత్రాలు, గ్రహాలు, సూర్యచంద్రులు అన్నీ ఆయన విరాట్ రూపంలో భాగమే. కాలపురుషుడైన శ్రీనివాసుని దర్శించడానికి ప్రత్యేక సమయం అంటూ ఏదీ లేకపోయినా ఒక్కొక్క నక్షత్రం నాడు దర్శిస్తే ఒక్కొక్క ప్రత్యేక ఫలితం లభిస్తుంది. రవి సంచార మార్గంలో ఉండే 27 నక్షత్రాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ప్రతిరోజు చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా వస్తాడో అదే ఆ రోజు నక్షత్రంగా పరిగణించబడుతుంది. ఈ నక్షత్రాలు కేవలం ఒక్క నక్షత్రం కాదు, అనేక నక్షత్రాల సముదాయం. ఉదాహరణకు అశ్విని అంటే గుర్రపు ముఖం ఆకారంలో కనిపించే 3 నక్షత్రాల గుంపు. శతభిషం అంటే 100 నక్షత్రాల సముదాయం. భూమిపై మనం జరుపుకునే ప్రతి పండుగకు నక్షత్ర మండలంతో సంబంధం ఉంది. కింద వివిధ నక్షత్రాల్లో శ్రీనివాసుని దర్శిస్తే లభించే ఫలితాలు వివరించబడ్డాయి. అశ్విని నక్షత్రం. ఈ నక్షత్రం నాడు శ్రీనివాసుని దర్శిస్తే ఎలాంటి అనారోగ్యమైనా నశిస్తుంది. భరణి నక్షత్రం. ఆనంద నిలయంలోని స్వామిని దర్శించిన వారికి అపమృత్యు భయం తొలగిపోతుంది. కృత్తికా నక్షత్రం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని జన్మ నక్షత్రం. ఈ రోజున శ్రీనివాసుని దర్శించిన వారికి చక్కటి చదువు లభిస్తుంది. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. రోహిణి నక్షత్రం. స్వామిని దర్శిస్తే ఎలాంటి మానసిక సమస్యలైనా తొలగిపోతాయి. మృగశిర నక్షత్రం. స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ నక్షత్రం రోజున శ్రీనివాసుని దర్శించిన వారికి సర్వశుభాలు కలుగుతాయి. ఆరుద్ర నక్షత్రం. అధిదేవత రుద్రుడు. ఈ నక్షత్రం రోజున స్వామిని దర్శించిన వారికి ఎలాంటి ఆపదలు కలగవు. పునర్వసు నక్షత్రం. శ్రీరాముని జన్మ నక్షత్రం. ఈ రోజున స్వామిని దర్శిస్తే ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయి. ముఖ్యంగా ఆర్థిక బాధలు, మానసిక సమస్యలు ఉన్నవారికి చాలా శ్రేయస్కరం. కుటుంబంలో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి. పుష్యమి నక్షత్రం. స్వామిని దర్శిస్తే 1000 జన్మల పాపం నశిస్తుంది. ఆశ్లేష నక్షత్రం. అధిదేవత ఆదిశేషుడు. ఈ రోజున స్వామిని దర్శించిన వారికి ఎలాంటి భయాలైనా తొలగిపోతాయి. శారీరక, మానసిక సమస్యలు మాయమై మనస్సు ప్రశాంతతతో నిండిపోతుంది. మకా నక్షత్రం. శ్రీనివాసుని దర్శిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. పూర్వ పాల్గొని నక్షత్రం. జగన్మాత నక్షత్రం. ఈ నక్షత్రం నాడు శ్రీ స్వామివారిని దర్శిస్తే కన్యలకు త్వరగా వివాహం జరుగుతుంది. వివాహం ఆలస్యం అవుతున్న యువకులకు కూడా వెంటనే పెళ్లి నిశ్చయమవుతుంది. ఉత్తర పాల్గొని నక్షత్రం. శ్రీ మహాలక్ష్మి నక్షత్రం. ఈ నక్షత్రం నాడు ఆనంద నిలయంలో స్వామిని దర్శించిన వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ఎంతో ఐశ్వర్యవంతులు అవుతారు. హస్త నక్షత్రం. శ్రీనివాసుని దర్శించిన వారికి ఎలాంటి అనారోగ్యమైన క్షణంలో తొలగిపోతుంది. చిత్తా నక్షత్రం. స్వామివారిని దర్శిస్తే యశస్సు, సకల సంపదలు కలుగుతాయి. శరీరం నూతన తేజస్సుతో నిండిపోతుంది. స్వాతి నక్షత్రం. శ్రీ నరసింహస్వామి జన్మ నక్షత్రం. ఈ రోజున శ్రీనివాసుని దర్శిస్తే అపమృత్యు భయం తొలగిపోతుంది. ఎలాంటి ప్రమాదాలు, ఆపదలు జరగవు. విశాఖ నక్షత్రం. ఈ నక్షత్రం నాడు శ్రీనివాసుని దర్శించిన వారికి త్వరలో వివాహం అవుతుంది. కన్యలకు మంచి యువకులు, యువకులకు మంచి కన్యలు జీవిత భాగస్వాములుగా లభిస్తారు. అనురాధ నక్షత్రం. ఈ నక్షత్రం నాడు స్వామిని దర్శించిన వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ఎంతో కాలంగా తీరని అప్పులు కొద్ది నెలల్లోనే తీరిపోతాయి. జ్యేష్ఠ నక్షత్రం. ఈ నక్షత్రం నాడు స్వామివారిని దర్శించిన వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. సర్వ సంపదలు చేకూరుతాయి. మూలా నక్షత్రం. సరస్వతీదేవి జన్మ నక్షత్రం. ఈరోజు స్వామివారిని దర్శించిన వారికి సర్వ విద్యలు లభిస్తాయి. విద్యార్థులు పరీక్షల్లో అద్భుత విజయం సాధిస్తారు. పూర్వాషాఢ నక్షత్రం. శ్రీనివాసుని దర్శిస్తే ఎంతో సంపద కలుగుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రం. స్వామివారిని దర్శిస్తే ఎలాంటి అనారోగ్యమైనా తొలగిపోతుంది. సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. మనస్సు ప్రశాంతతతో నిండిపోతుంది. శ్రవణ నక్షత్రం. శ్రీమన్నారాయణుని జన్మ నక్షత్రం. ఈరోజు ఆనంద నిలయంలో స్వామివారిని దర్శించిన వారు జీవించిన కాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందుతారు. దేనికి లోటు లేకుండా జీవితమంతా సాఫీగా జరిగిపోతుంది. ధనిష్ట నక్షత్రం. స్వామిని దర్శిస్తే ఐశ్వర్యం లభిస్తుంది. ఎంతో కాలంగా రావలసిన సొమ్ము వెంటనే చేతికి వస్తుంది. శతభిష నక్షత్రం. స్వామివారిని దర్శిస్తే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. సకాలంలో వర్షాలు కురిసి మంచి పంటలు పండుతాయి. పూర్వభాద్ర నక్షత్రం. స్వామిని దర్శిస్తే ఎన్నో రోజులుగా ఆగిపోయిన పనులు వెంటనే నెరవేరుతాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం.
శ్రీనివాసుని దర్శిస్తే చక్కటి సంతానం కలుగుతుంది. రేవతి నక్షత్రం నక్షత్ర సముదాయంలో చివరిది. ఈ నక్షత్రం నాడు స్వామివారిని దర్శిస్తే సర్వశుభాలు కలుగుతాయి. ఎలాంటి అనారోగ్యమైన క్షణంలో తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. ఈ విశేషాలు తిరుమలలో మాత్రమే కాకుండా ఏ శ్రీనివాసుని ఆలయంలోనైనా ఆయా నక్షత్రాల్లో దర్శించిన ఈ ఫలితాలు లభిస్తాయి.